ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ వీడియో చూడండి. ప్రతాప్ వర్మకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ను ఆదరించండి. ఇలాగా మనం గూగుల్ వియో 3తో ఫ్రీగా వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అంతా డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ మనం జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి. మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయితే పర్లా. ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే రైట్ సైడ్ పైన సైన్ ఇన్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. నెక్స్ట్ నేను one.google.com లోకి వెళ్తున్నా. ఇక్కడ one.google.com కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఈ పేజీలోకి వస్తాం. మన కింద సీ ఆల్ ప్లాన్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి అన్ని ప్లాన్స్ కనబడతాయి. ఇందులో 1950 కొట్టేసినట్టుగా 0 per month అని ఉంది కదా, ఈ ప్లాన్ లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ట్ ట్రయల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మంత్లీ ప్లాన్ ఉంటది, ఇయర్లీ ప్లాన్ ఉంటది. మంత్లీ ప్లాన్ వచ్చేటప్పటికి 1 month వరకు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ తర్వాత కూడా మీకు ఈ వెబ్సైట్ నచ్చి యూస్ చేయాలి అంటే డబ్బులు పెట్టి యూస్ చేయాల్సి వచ్చుద్ది. నేనైతే ఫ్రీ ప్లానే చెప్తున్నాను. దానికోసం మంత్లీ దగ్గర సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనండి. ఇక్కడ మనకి పే విత్ యూపీఐ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డేట్స్ కనబడతాయి. టుడే స్టార్ట్ అయ్యి మనకి జూలై 29 వరకు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. తర్వాత కూడా నాకు ఈ గూగుల్ వియో 3 కావాలి అంటే మనీ పెట్టి యూస్ చేయాలి. కింద యూపీఐ క్యూఆర్ కోడ్ అని కనబడుతుంది కదా, ఇది అసలు దేనికి అంటే ఫస్ట్ మనం ఫోన్ పే గానీ గూగుల్ పే ద్వారా గానీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసాము అంటే మన అకౌంట్ లోంచి ₹2 కట్ అవుతాయి. కట్ అయ్యి మనకి ఫ్రీ అకౌంట్ వచ్చుద్ది. ఆ ₹2 కూడా తర్వాత ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి క్రెడిట్ అయిపోద్ది. ఇది గూగుల్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. నేను ఆల్రెడీ గూగుల్ వియో 3 ఫ్రీగా యూస్ చేస్తున్నా. కింద యూపీఐ క్యూఆర్ కోడ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్స్ వస్తే మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా ఎంటర్ అవ్వచ్చు, లేదంటే క్యూఆర్ కోడ్ ద్వారా అయినా ఎంటర్ అవ్వచ్చు. నేనైతే క్యూఆర్ కోడ్ యూస్ చేస్తున్నా, దీని మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ కింద సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రివ్యూ అండ్ అగ్రీ టు కన్ఫర్మ్ పర్చేజ్ అనే ఆప్షన్ వచ్చుద్ది, అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి స్కానర్ వచ్చుద్ది. అలాగే కింద మనకి ఆప్షన్స్ ఉంటాయి, దేని ద్వారా చేసుకోవచ్చు. మనం పేటిఎం ద్వారా చేసుకోవచ్చు, ఫోన్ పే ద్వారా చేసుకోవచ్చు, గూగుల్ పే ద్వారా చేసుకోవచ్చు. నేనైతే ఫోన్ పే యూస్ చేస్తున్నా. మనకి ఫోన్ పేలో స్కానర్ ఉంటుంది కదా, స్కానర్ తో స్కాన్ చేయడమే. నెక్స్ట్ సెట్ ఆటో పే అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మనకి ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్లోకి వెళ్తాం, సబ్స్క్రైబ్డ్ అయిపోతాం. మనం ఫోన్ పేలో ఆటో పే అనే ఆప్షన్ ఆన్ చేసాం. ఇది ఖచ్చితంగా ఆఫ్ చేయాలి. లేకపోతే నెక్స్ట్ మంత్ మనకి డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చూసుకోలేదనుకోండి, మన ఫోన్లో డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా ఆటో పే అయిపోతాయి. మనకి ఈ వెబ్సైట్ రన్ అయిపోతూ ఉంటుంది. ఇలా రన్ అవ్వకూడదు అంటే ఇప్పుడు మనం ఆటో పే అనేది ఆఫ్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఫోన్ పేలో పైన ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి కింద రైట్ సైడ్ ఆటో పే అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు కింద అబ్జర్వ్ చేశారు అంటే డిలీట్ ఆటో పే అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే మనకి ఆటో పే ఆప్షన్ డిలీట్ అయిపోద్ది. కన్ఫర్మ్ అంటున్నా. ఇక్కడ మనకు ఒక మెసేజ్ కూడా వచ్చింది, ఆటో పే హ్యాస్ బీన్ డిలీటెడ్. జెమినీ ప్రో అని కనబడుతుంది కదా, దీని కింద వ్యూ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ గో టు జెమినీ ప్రో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రైట్ సైడ్ పైన అబ్జర్వ్ చేశారు అంటే మనకి ప్రో వెర్షన్ కనబడుతుంది. కానీ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేస్తే వియో 2 కనబడుతుంది. మనకు కావాల్సింది వియో 3. ప్రెసెంట్ ఇండియాకి అయితే వియో 3 రిలీజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ వియో 2 కనబడుతుంది. మనం గూగుల్ వియో 3 యూస్ చేయాలి అంటే VPN యూస్ చేయాలి. అసలు VPN అంటే ఏంటి? మనకి VPNలో చాలా దేశాలు ఉంటాయి. సపోజ్ నేను అమెరికా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నా ల్యాప్టాప్ అమెరికాలో ఉన్నట్టుగా చూపెట్టుద్ది. మనకి అమెరికాలో వియో 3 రన్ అవుతుంది కాబట్టి మన ల్యాప్టాప్లో కూడా వియో 3 రన్ అయిపోద్ది. ఇప్పుడు నేను యూస్ చేస్తున్న VPN వచ్చేటప్పటికి చాలా సెక్యూర్, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇది ఎలా యూస్ చేయాలి అంటే మనకి రైట్ సైడ్
పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే కింద విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి గూగుల్కి సంబంధించిన వెబ్ స్టోర్ వచ్చుద్ది. ఇక్కడ సెర్చ్ లో VEEPN అని సెర్చ్ చేయగానే మనకి VPN కనబడుద్ది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ కనబడుద్ది, దాని మీద క్లిక్ చేయండి. మనకి సపరేట్ గా డైలాగ్ బాక్స్ వచ్చుద్ది. యాడ్ ఎక్స్టెన్షన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఇది మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు, మనీ పెట్టి యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రీది యూస్ చేస్తున్నా. ఇక్కడ ఫ్రీ దగ్గర కంటిన్యూ లిమిటెడ్ అని కింద కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. డన్ అనండి. మీకు ఆటోమేటిక్ గా ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోద్ది. ఈ ఎక్స్టెన్షన్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ పైన ఎక్స్టెన్షన్ ది కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రీ VPN ఫర్ క్రోమ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే సపరేట్ గా ఒక విండో వచ్చుద్ది. కింద కంటిన్యూ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టార్ట్ అని వచ్చుద్ది, మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి లొకేషన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే అన్ని దేశాలు కనబడతాయి. ఇందులో నేను USA అని కనబడుతుంది కదా, USA లో కూడా మనకి 2 కనబడుతున్నాయి. అందులో నేను లాస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఆన్ బటన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి VPN కనెక్ట్ అయిపోయింది. ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు మీరు వీడియో మీద క్లిక్ చేశారు అంటే మనకి గూగుల్ వియో 3 కనబడుద్ది. ఈ గూగుల్ వియో 3 ద్వారా రోజుకి 3 వీడియోస్ చొప్పున 1 మంత్ వరకు అంటే 90 వీడియోస్ ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. అసలు ఎలా జనరేట్ చేయాలి అన్నది కూడా డీటెయిల్ గా చెప్తున్నాను. ఫస్ట్ కింద వీడియో అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకొని నోట్ ప్యాడ్ లో ఉంచాను. ఈ ప్రాంప్ట్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ ప్రాంప్ట్ ని కాపీ చేస్తున్నా. నెక్స్ట్ ఈ వెబ్సైట్ లోకి వచ్చి మనకి వీడియో అన్నది ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యి ఉండాలి. ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ప్రాసెసింగ్ జరుగుద్ది. ఇది మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. 1 మినిట్ నుంచి 2 మినిట్స్ లోపు వీడియో జనరేట్ అయిపోద్ది. మనకి వీడియో జనరేట్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చింది. మనం ప్లే చేసి చూడాలి అన్న ప్లే చేసి చూడొచ్చు. నేనైతే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసేస్తున్నాను. పైన మనకి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఆటోమేటిక్ గా వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓం నమః శివాయ. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ కూడా యూస్ చేస్తున్నా. మనకి రోజుకి 3 ప్రాంప్ట్స్ వరకు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు కదా, ఇది సెకండ్ వన్. మళ్ళీ ఇదే వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. మనకు ఖచ్చితంగా ఈ వీడియో అన్నది సెలెక్ట్ అయ్యి ఉండాలి. సబ్మిట్ అంటున్నా. ఇది కూడా అంతే. మనకి 1 మినిట్ నుంచి 2 మినిట్స్ లోపు వీడియో కింద జనరేట్ అయిపోద్ది. వీడియో కింద జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేస్తున్నా. మనకి వీడియో డౌన్లోడ్ అయిపోయింది. షో ఇన్ ఫోల్డర్ అని ఒకసారి వీడియో ప్లే చేద్దాం. Like, share, subscribe this YouTube channel. మనకి థర్డ్ వీడియో కూడా జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ స్పోర్ట్స్ కార్ కి సంబంధించిన ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. మనకి రోజుకి 3 వరకు యూస్ చేయొచ్చు కదా, ఇది థర్డ్ వన్. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ సబ్మిట్ అనండి. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేస్తున్నా. ఒకసారి ప్లే చేసి చూద్దాం. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.